వెల్కమ్ టు పూరాలోకల్. ధర్మపురిని చదువుల నిలయంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ధర్మపురికి మంజూరైన డిగ్రీ కళాశాల నూతన భవన స్థలాన్ని మంత్రి అధికారులతో కలిసి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పరిశీలించారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం ధర్మపురికి డిగ్రీ కళాశాల తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ మిత్రులైన రమేష్ ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు చేశారని మంత్రి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి ధర్మపురిలో డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 4 కోర్సుల్లో 240 సీట్లు కేటాయించడం జరిగిందని మంత్రి వివరించారు. BA, BCom, కంప్యూటర్స్ అప్లికేషన్స్, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నూతన డిగ్రీ కళాశాల తాత్కాలికంగా జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తామని, ఏడాదిలోగా పక్కా భవనం నిర్మాణం చేస్తామని మంత్రి వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అడ్మిషన్లు పొందాలని మంత్రి కోరారు. గతంలో ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ కళాశాల లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక చాలా మంది ఆడపిల్లలు ఇంటర్తో చదువు నిలిపేశారని మంత్రి అన్నారు. 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏనాడు ప్రజల అవసరాలను గుర్తించలేదని, మేమే రాజులు, మేమే మంత్రులు అన్నట్లు వ్యవహరించారని మంత్రి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కళాశాల తీసుకొచ్చామని, మిగిలిన బస్ డిపో, రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం వంటి హామీలు త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మపురి ప్రాంతంకు రావడం చాలా హర్షణీయదగ్గ విషయము. వారి పట్టుదల, కృషి, దాంతో 240 విద్యార్థులను ఆన్లైన్లో చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మంత్రివర్యులు గారి ఆధ్వర్యాన మొత్తం ఇన్స్పెక్షన్, బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రతిరోజు వారు రివ్యూ చేస్తున్నారు. డెవలప్ చేయాలి, పిల్లలను నైపుణ్యంగా తీర్చిదిద్దాలి. ధర్మపురి ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ కోఎడ్యుకేషన్గా అబ్బాయిలు అమ్మాయిలు చేరొచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ధర్మపురి ప్రాంతం వాళ్ళకు ముఖ్యంగా దయచేసి మంచి నైపుణ్యం ఉన్న స్టాఫ్ను తీసుకొస్తున్నాము. ఈ ప్రాంతం వారు మరియు ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ కావాలి. 240 మంది ఫిలప్ అవ్వాలని మీ అందరినీ మీడియా మిత్రుల తరఫున కోరుతున్నాను.